ప్రతి కథ ఓ చోటు మొదలవుతుంది. క్రౌంచ్ పక్షులు చంపిన వ్యాసుడి బాధలోంచి భారతం పుట్టింది. రావణాసుడు సీతను తీసుకువెళ్ళడానికి కోపంలోంచి రామాయణం పుట్టింది. ముంతాజ్పై ప్రేమ కారణం వల్ల తాజ్మహల్ పుట్టింది. అలాగే ఓ ఇంజనీరింగ్ అబ్బాయి బీర్ బాటిల్ కొట్టేంత దమ్ము లేక అట్లీస్ట్ ఒక కప్పు కాఫీ అయినా తాగుదామని వెళ్తే అక్కడ అమ్మాయి నవ్వు చూసి ఆల్రెడీ కాఫీ తాగేస్తానేమో అనుకొని ఫీలింగ్ నుంచి పుట్టిందే ఈ కథ. అరే ఎక్కడికి వెళ్ళిపోయావరా? 1 వీక్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? ఇంతకీ ఎక్కడున్నావు? అరే నీ అబ్బాయి ఒక్కరిదానే ఉన్నా, త్వరగా రా, భయంగా ఉంది. వేసుకున్నారా? వదిలేసారా? పెట్టుకున్నారా రా బాబు? ఏరా ఇంత చెల్లె ఎందుకు రమ్మన్నావు? 1 వీక్ నుంచి ఎక్కడికి పోయావు? ఏరా అరకెళ్దామా? ఈ టైంలో నీ బైక్ మీద అరకెళ్తే ఉంటుందిరా. ఆ ఫీలింగ్ చెప్పడానికి కూడా పేరు పెట్టలేం. పోనీ టెనిటీ బీచ్కి వెళ్ళి దొరలేద్దామా? పోనీ అనవరం వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఏదో ఒకటి చెప్పరా, నువ్వు ఎక్కడికంటే అక్కడికి. సర్లే కానీ అరే నీతో రీల్స్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాబుతో కాఫీ షాప్కి వచ్చాను ఫ్రెండ్స్. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మేమిద్దరమే ఉన్నాము. నాకు సిగ్గేసేస్తుంది ఫ్రెండ్స్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరే నన్ను సేవ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏరా నవ్వట్లేదు? సీనియర్ అంటే రెస్పెక్ట్ పోతుంది, మీకు ర్యాగింగ్ చేయాలరా. ఎస్డి చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ బాబు, సన్ ఆఫ్ సన్యాసిరావు, బీటెక్ థర్డ్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్. మై హాబీస్ ఆర్ ఫేస్బుక్ స్క్రోలింగ్, ఇన్స్టాగ్రామ్, డైరెక్టింగ్ షార్ట్ ఫిలిమ్స్. 3 ఇయర్స్ నుంచి అదే చెప్తున్నావు, ఇంకెప్పుడు షార్ట్ ఫిలిం తీస్తావరా? హీరోయిన్ కోసం ఇంకా అలా ఎదురు చూస్తూనే ఉంటావా? భూమి మీద అమ్మాయిలు ఎక్కడ ఉన్నారే? ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. అమ్మాయి అయితే చాలు 10K, 30K, 50K, 220K ఫాలోవర్స్. ఎంతోమందికి మెసేజ్ చేశాను, అన్ని ఇన్నోవేషన్స్ తప్ప ఒక్క రిప్లై కూడా రాలేదు. మన కాలేజీలో చాలామందిని అడిగాను, కానీ తర్వాత తెలిసింది మన కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ చాలా పద్ధతి కల కుటుంబం అని. ఇప్పుడే తెలిసింది. నా దృష్టిలో బాహుబలి సినిమా తీయడం కన్నా ఫస్ట్ టైం ఒక కాలేజీ కుర్రోడు షార్ట్ ఫిలిం తీయడం చాలా కష్టం. నాతో చేయరా? మీరు సీనియర్స్ మేడం, మీ మీద ఫెస్ట్లో కవిత చెప్పినందుకే అండర్వేర్తో 100 గుంజీలు తీయించారు. ఇంకా మీతో సినిమా అంటే నా సినిమా చూడాల్సింది అందరూ. కాలేజ్ ఫెస్ట్ లో కవితో ఏం చెప్పావురా? ఆకాంక్ష అందమైనదిలో క్యూట్ హంస. అందరు అబ్బాయిల్ని వెంట తిరగడం వల్ల అనుభవిస్తారు పెద్ద హింస. నీ నవ్వులో చందమామ కూనిస, నీ నడకకు నెమ్మలి బానిస, నీ మాట గీతా మాధురి కోరస, లేక నీ చూపులు మగాల నిరసన తగ్గించే ఓఆర్ఎస్. చివరిగా ఆకాంక్ష అంటే కోరిక కాదు, నా ప్రేమ. ఏం చెప్పావరా? ఆడిటోరియం అద్దిరిపోయింది, నా గుండె పగిలిపోయింది. శబాష్ శబాష్. లైఫ్
బస్ ఎక్కి టికెట్ తీసుకునే లోపే స్టాప్ వచ్చినట్టు అయిపోయింది. నువ్వు అంతమందిలో కాఫీ షాప్లో ప్రపోజ్ చేయడం, నా క్లాస్ రూమ్ చుట్టూ తిరగడం, నేను ఎన్నిసార్లు చీకొట్టినా కుక్కలా తిరగడం, మా క్లాస్ వాళ్ళు నీకు పడిపోయినని చెప్పి ఫుల్గా కామెంట్ చేసేవారు. ఫెస్ట్లో నాకు ఫస్ట్ చేసిన కిస్, అది చూసి ల్యాబ్ అసిస్టెంట్కి డౌట్ రావడం, అది చూసి చెప్పకుండా ఉండడానికి 500 ఇవ్వడం, వాడిని చూసినప్పుడల్లా నువ్వు భయపడటం. దీనమ్మ లైఫ్కి చాలరా, ఈ లైఫ్కి ఇంకేం అవసరం లేదు, ఈ లైఫ్లో పెళ్లి చేసుకోపోయినా పర్లేదు కానీ ఇంజనీరింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. నా గురించి ఇన్ని తన్నులు తిన్నావు, ఎందుకురా నేనంటే అంత ఇష్టం? చచ్చిపోతావరా నా కోసం? అరే నువ్వు తాగావు కదరా? నీ మీద ఒట్టే, నేను తాగలేదు. ఒట్టేసి అబద్ధం చెప్తే నేను పోతానురా. ఇది ఎక్కడ కావాలరా బాబు. నా దృష్టిలో ప్రామిస్ చేసేంత గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నేను చెప్పేది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. ఎందుకురా అలా ఉన్నావు? ఎందుకురా అలా ఉన్నావు? రేపు వెళ్ళిపోతావంట. నేను వెళ్ళిపోతే అని బాధగా ఉందా? యూ ఫీల్ లోన్లీయా, మిస్సింగా? నన్ను చూడకుండా ఉండలేవా? 1 ఇయరే కదా చదివేసి వచ్చేసే. ఈ 1 ఇయర్ని లేనని ఏ అమ్మాయితో పులిహోర కలిపేవా బిర్యానీ అయిపోయిద్ది. అరే హ్యాపీ జర్నీ రా, మంచి జాబ్ తెచ్చుకో, ఒక మంచోని పెళ్లి చేసుకో. అరే ఆడు చాలా మంచోడై ఉంటాడు, లేదంటే నాకు చాలా కోపం వస్తుంది. వదిలేస్తున్నావారా? నా బరువుని దించేసుకుంటున్నావా? నాకు రాత్రి తాగిన దిగడానికే 3 రోజులు పడుతుంది, అలాంటిది ఈ 3 ఇయర్స్ ఫుల్గా ఎక్కేసావు. బయటికి రావడానికి ఒక లైఫ్ టైం కూడా సరిపోదు, కానీ ట్రై చేస్తా. అరే నీకెందుకురా? నేను జాబ్ తెచ్చుకుంటా, మా ఇంట్లో నేనే ఒప్పిస్తా, నేను చూసుకుంటా. మధ్యలో సినిమాలో నాగ చేతుల్లో తాగుతూ ఇంట్లో కూర్చో. ఈ కాఫీ షాప్లో ఈ టైంలో నీలాంటి అమ్మాయితో చెప్పే కబుర్లు చాలా అందంగా ఉంటాయి, కానీ రియాలిటీలో బిల్లు కట్టేటప్పుడే చాలా బాధగా ఉంటుంది. అరే అవుట్ ఆఫ్ కొటేషన్ చెప్పొద్దు. లైఫ్ అంటే 100 ఇయర్స్ కాదురా, 100 మూమెంట్స్. ఆ ప్రతి మూమెంట్లో నీతో కలిసి ఉండాలి. నేను వేసుకున్న డ్రెస్ కూడా నాకు కంఫర్ట్గా ఉండదు, అలాంటిది టచ్ చేసే ఫీల్ కన్నా. అలాంటిది వేరే వారిని పెళ్లి చేసుకున్న థాట్ ఎలా వస్తుందిరా? ఈ 3 ఇయర్స్ నాకు కూడా అలానే ఉండేది, కానీ ఇప్పుడే నాకు కూడా అర్థమవుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ అరే ఈ అమ్మాయి వీడికి ఎలా పడిందిరా అంటే, షర్ట్ పైన 2 బటన్స్ కుట్టించుకునేవాని కాదు, ఫుల్ హ్యాండ్స్ వేసుకొని జబ్బల వరకు మడత పెట్టి సీనియర్స్ ముందు తిరిగేటోన్ని. నీ ఫోటో డీపీ కింద పెట్టుకుంటే ఎవర్రా హీరోయిన్ అని అడిగేవారు. దేవుడు నా పక్కన అదృష్టాన్ని పెట్టాడు కానీ నా చేతిలో మాత్రం పెట్టలేదు. ఆకాశం ఆధార్ అప్డేట్ అడిగితే నీ ఫోటో అడిగింది, మబ్బులకి జలుబు వస్తే నీ శ్వాస అప్పిమ్మంది, గులాబీ తోటకి నీరు లేకపోయినా పర్వాలేదు నీ నవ్వు చాలు, తాజ్మహల్ పడగొట్టేస్తా, బూర్జ్ ఖలీఫాలో నేను పెట్టేస్తా. ఇలాంటి కుల్ఫీ కబుర్లు చెప్పడానికి చాలా ధైర్యం ఉండేది, కానీ ఇప్పుడే చాలా భయం వేస్తుంది నేను ఎలా చూసుకుంటాను అని. మంచి డైరెక్టర్ అవ్వాలనుకున్నా, నా ఆడియో ఫంక్షన్లో నా సక్సెస్కి కారణం నువ్వే అని చెప్పాలనుకున్నా. జూబ్లీ హిల్స్లో ఇల్లు, మన పిల్లల్ని టెంపుల్ స్కూల్లో చదవాలని చాలా కలలు కన్నా. కలాం గారు కలలు కనమన్నారు కదా అని చెప్పి మాలాంటి మగవాళ్ళందరం తెక్కనేస్తాం, కానీ రియాలిటీలో ఆ కలాం నేను కాదు కదా ఇవన్నీ నెరవేరిపోవడానికి. ఇవన్నీ మన వాళ్ళు కాదనే వదిలేస్తాం. నాతో ఉంటే పల్లె వెలుగు బస్సులో టికెట్ కోసం పక్కొని చేంజ్ అడుక్కొని వెళ్ళాలి. సినిమాకి తీసుకెళ్తే టమాటా పాప్కార్న్ కాదు కదా, కనీసం నీకు ఇష్టమైన టమాటా పచ్చడి కూడా కొనలేను. తిరుపతికి కూడా తీసుకెళ్తానో లేదో తెలియదు, మా ఇంటి పక్కన ఉన్న బంగారమ్మ తల్లి వేప చెట్టు చుట్టూ తిరగడమే. నాతో ఉంటే చలికాలంలో ఏసీ ఉందనుకోవాలి, వేసవికాలంలో స్వెటర్ కప్పుకున్నానని ఫీల్ అవ్వాలి. నా ప్యాంటుకి పాకెట్స్ ఉంటాయి కానీ ఆ పాకెట్స్లో డబ్బులు ఉండవు. ప్రతిసారి బిల్లు కట్టేటప్పుడు సర్వీస్ అని చెప్తాను కదా,
అది సర్వర్ ఇష్యూ కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇష్యూ. పల్లెవెలుగు బస్సు వద్దు, టమాటీ పచ్చడి వద్దు, వెంకటేశ్వర స్వామి గుడి అవసరం లేదు, వేప చెట్టు కింద బంగారమ్మ తల్లి గుడి చాలు. ఇప్పటికి ఇంకా చాలు, కానీ లైఫ్ వెళ్ళే కొద్దీ కావాలనిపిస్తుంది. ఈ కాఫీ షాప్లో కప్పులు కూడా చాలా అందంగా ఉంటాయి. కాఫీ మన పెదాలు తాకింది కదా అని ఇష్టం అనుకోకూడదు. బిల్లు కట్టాం కాబట్టి తాగేసి మాత్రం వెళ్ళిపోవాలి. ఇక మన ప్రేమంటావా? పార్వతీదేవి దక్కలేదని దేవదాసు బాటిల్ తాగేసి రిచ్గా ఎంజాయ్ చేశాడు. అదే పార్వతీదేవి ఓకే చెప్పి హగ్గిస్తే తను మెయింటైన్ చేయడానికి అదే బార్ షాప్లో వాచ్మెన్ జాబ్ చేయాల్సి వచ్చేది. నాకు బార్ షాప్లో పనిచేయడం పెద్ద ఫీలింగ్ కాదు, కానీ పార్వతి ఉన్నంత ఆనందంగా నేను ఉంచలేనేమో అని భయమేస్తుంది. లైఫ్లో ఏదో సాధించేసి నేను గుండెల్లో పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది ఏం పీకలేనని. నువ్వు నాకు చాలా ఇచ్చావు, నేను మాత్రం నీకు ఏడుపునే ఇస్తున్నాను. నీ కన్నీరు కూడా చెయ్యి ఉంటే నా గోప పగలగొట్టేది. చేతకాన్ని నాలాంటి వాళ్ళందరూ చెప్పేది ఒకటే, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఏంటో ఈ వర్షాలు, కన్నీళ్ళు, నీలాంటి అమ్మాయిలు, వీటికి టైం సెన్స్ ఉండదు. ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎందుకు వస్తాయో తెలీదు. ఒక అమ్మాయి చూస్తే చూడలేదంటారు, మాట్లాడితే మాట్లాడలేదంటారు, తీరా మాట్లాడేసరికి ఫ్రెండ్షిప్ అంటారు, ప్రేమ అంటారు. ఇన్ కేస్ అమ్మాయి ఇంట్లో కుదరకపోతే నన్ను వాడేసుకుంది, నన్ను నాకేం చేసిందని వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లు, దారిలో పోయిన ప్రతి పిచ్చోడితో కూడా కూర్చొని బాధపడిపోతూ ఉంటారు. మీరేమో ప్రపంచం అంటారు, ఆ ప్రపంచంలోకి రావద్దంటారు. యాక్చువల్గా మీకు నచ్చిన డైరెక్షన్లో నటించాలి, కానీ సినిమాకి ముందు సిగరెట్ యాడ్కి ఇచ్చిన వాల్యూ కూడా మాకు ఇవ్వట్లేదు. మీరు సత్య హరిశ్చంద్రులు, ఆయన కూడా గొప్ప కోసం నక్షత్రుడికి వాళ్ళ ఆవిడని నమ్మేశాడు. మీరు చాలా గ్రేట్, మీ గొప్ప కోసం ఏదైనా చేస్తారు, దేనైనా వదిలేస్తారు. మీ అందరికీ సీతను రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన సీన్ గుర్తుంటుంది, కానీ లక్ష్మణుడు సీతను అడవిలో వదిలేసే సీన్ మాత్రం గుర్తుండదు. సీతకి రాముడు ఒక్కడే ఉండాలి. ద్రౌపదికి 5గురున్నా మీరేం ఫీల్ అవ్వరు. మీరు చేస్తే త్యాగం, అదే మేము చేస్తే మోసం. నా లైఫ్లో నువ్వు పచ్చిమకపోవడమే నా ఒంటరితనం, నీతో గడిపే క్షణమే నా ప్రపంచం. ఇప్పుడు నువ్వు వద్దంటే వెళ్ళిపోను, చచ్చిపోతాను. అమ్మ చనిపోయి 6 రోజులైంది. నీలాగే నడుం కిందకి జుట్టు ఉండేది, నీకన్నా అందంగా ఉండేది, నీకన్నా బాగా చూసుకునేది. అందరూ అనుకుంటారు మా అమ్మ క్యాన్సర్తో చనిపోయిందని, కానీ డబ్బు లేక చనిపోయిందని నాకు ఒక్కడికే తెలుసు. 16 ఏళ్ళ వయసులో మా నాన్న నాటకాలకు పడిపోయి ఇంట్లో అందరినీ వదిలేసి వచ్చేసింది. తర్వాత నాటకాలకు డిమాండ్ పోయింది. మా నాన్న లైఫే నాటకం అయిపోయింది. తాగుడికి బానిస అయిపోయాడు. అన్ని కష్టాలున్నా తన చిరునవ్వు ఎప్పుడు తన పెదాలు వదిలి వెళ్ళలేదు. కానీ తను పోయాక తెలిసింది మా లైఫ్లో చిరునవ్వు ఉండదని. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు మేద విసిరడానికి కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవు. నేను మంచి డైరెక్టర్ అయ్యి మా అమ్మ బర్త్డేకి డీజేలు పెట్టి ఊరంతా భోజనాలు పెడతానని చెప్పుకునేవాడిని. అలాంటిది మా అమ్మకి ఊరందరూ చందాలు వేసుకొని భోజనాలు పెట్టారు. జాలి చూపించేవాడు వాడు చూపించేది ప్రేమ అని అనుకుంటాడు, కానీ అది నరకం. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. అందరూ వాడు ప్రేమించే అమ్మని వాళ్ళ అమ్మలా చూడాలనుకుంటారు, కానీ నేను మా అమ్మలా ఎక్కడ చూడాల్సి వస్తుందో అని భయమేసి వదిలేస్తున్నాను.
మనం ప్రేమించే వాళ్ళు మనతో హ్యాపీగా ఉండకపోయినా పర్వాలేదు, మనతో ఉంటూ కష్టాల్లో మాత్రం ఉండకూడదు. నీ మీదొట్టు ఈ ఒక్క జన్మకి క్షమించు. మళ్ళీ జన్మలో ఇంకెప్పుడు పరిచయం అవ్వను. బ్రహ్మదేవుడు నా లవ్ స్టోరీని వాళ్ళ ఆవిడతో డేట్ చేసినప్పుడు రాశాడు అనుకుంటా. అందుకేనేమో అంత దరిద్రంగా రాశాడు నా లవ్ స్టోరీ.